హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇవాళ కువైట్లో సెంట్రల్ ఏసీ రిపేరింగ్ వచ్చాం. చూడండి, ఇదే ఫ్రెండ్స్. కంప్లైంట్ వచ్చేసి ఎంసీబీ ట్రిప్ అయిపోతుందని చెప్పారు. చెక్ చేస్తున్నాం. మనకి ఎప్పుడైనా సరే ఎంసీబీ ట్రిప్ అయినప్పుడు మనం చూడాల్సింది ఫస్ట్ ఎంసీబీ దగ్గరికి వెళ్ళి వైరింగ్ యాంప్స్ ఎలా తీసుకుంటుందో చెక్ చేసుకోవాలి. అలాగే గ్యాస్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ కూడా మనకి లో గ్యాస్ అయినా సరే కంప్రెసర్ యాంప్స్ తక్కువ తీసుకోవడం వల్ల ట్రిప్ అయిపోద్ది. అది కూడా ఒకసారి చూసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ ఏసీ డక్టబుల్. మొత్తం ఇలాంటివి 2 ఉన్నాయి ఈ హౌస్కి. చూడండి ఫ్రెండ్స్, మనకి అయితే ఎంసీబీ ట్రిప్ అయినప్పుడు మాత్రం మెయిన్గా తెలుసుకోవాల్సింది గ్యాస్ చూసుకోవాలి. గ్యాస్ కూడా చెక్ చేద్దాం. చెక్ చేసి గ్యాస్ ఓకే అనుకుంటే పర్వాలేదు, గ్యాస్ తక్కువ ఉంటే గ్యాస్ ఫిల్ చేసుకుందాం. దీనికి వచ్చేసి 2 కంప్రెసర్లు, ఒక డీసీ మోటరు, ఒక ఫ్యాన్ ఉంటుంది ఫ్రెండ్స్. హెవీ వోల్టేజ్ 470 410 ఉంటుంది. గ్యాస్ వచ్చేసి R22A. మనకైతే సక్షన్ ప్రెషర్ 60 to 70 మధ్యలో ఉండొచ్చు. గ్యాస్ కరెక్ట్గా ఉన్నట్టు చెక్ చేసాం. గ్యాస్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది, కానీ ఎంసీబీ ట్రిప్ అవుతుంది. చూడండి, మనకి రన్నింగ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక 1 to 2 మినిట్స్లో మనకి ప్రెషర్ చెక్ చేసుకోవచ్చు. వెంటనే రాదు, కాసేపు వెయిట్ చేస్తే తెలుస్తుంది. గ్యాస్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎంసీబీ ప్రాబ్లం, అదైతే ఎంసీబీ మార్చాము. ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది, ఎంసీబీ మార్చాము. ఒకసారి ఆన్ చేస్తాం, చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివి కువైట్ గురించి, మన ఇండియాలో ఏసీ మెకానిక్ టెక్నీషియన్ గురించి, వాషింగ్ మిషన్ అన్ని కంప్లైంట్స్ గురించి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ నచ్చితే ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయింది. కూలింగ్ కూడా బాగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచ్.